అంటే వాళ్ళకు కళ్ళు లేవు కదా, కళ్ళు లేవు, చెవులు లేవు. వాళ్ళకు వేరే ఎవడన్నా ఏమైనా అయితే ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్ల విషయాలు జల్దీ కనబడతాయి. కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నీ అయ్య జాగిర్ అని మాట్లాడుతుంటే సిగ్గుగా మేము చూడలేదంటే ఎట్లా? ఒక రాష్ట్ర అధ్యక్షుడు కదా, నువ్వు రాష్ట్ర అధ్యక్షునికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా. రెండోది వాడు నీ కూటమికి మధ్య కూటమికి నీ బీజేపీ కూటమిలో ఒక ప్రధాన సహచరుడు కదా. ఆయన ఏం మాట్లాడుతుండో నీకు తెలియదా? అంటే కప్పిపుచ్చే ప్రయత్నం వీళ్ళంతా కుట్ర చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి బ్యాచ్ హైదరాబాద్ మీద మొత్తం తెలంగాణ మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తోటి నోటితో చెప్పించారు వీళ్ళు కొత్తగా. ఎవరు చెప్తే బాగుంటుంది, ఒక పాపులర్ హీరో కాబట్టి ఆయన చెప్తే బాగుంటుంది చెప్పించారు అనుకుంటున్నాను అంతే. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలు సోయితో ఉంటారు, 24 గంటలు సోయితోనే ఉంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ గడ్డమే ఒక రక్తమే, ఒక పోరాటానికి చేయనం. అది ఇక్కడ పోరాటం, ఇక్కడ అత్యుత్తము ఇవన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది చూసి ఉంటాం? రాయ పార్టీలను, లగడ పార్టీలను ఎంతమంది చూడలేదు, ఎంతమంది పోలేదు ఇక్కడికి. నువ్వు కూడా లగడ పార్టీలేక మూసుకొని కూర్చో సప్పుడేక. వాడిని ఇక్కడ పెద్ద వ్యాపారం ఆయన. నువ్వు ఆయనకు ముందు మూసుకొని కూర్చొని ఏడు అడ్రస్ కూడా తెలియదు పాపం. కాబట్టి నువ్వు అటు ఉంటే మంచిది, లేకపోతే నీకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.